2021 ఏప్రిల్ 31న తనను అక్రమంగా టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఈటెల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 6 నెలల తర్వాత హోరాహోరీ ఎన్నికలు 2021 నవంబర్ 2న హుజూరాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. 2021 నవంబర్ 2 తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు అని వెల్లడించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో తాను గెలిచాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు దీపావళి పండుగ చేసుకున్నారని చెప్పారు. ఇవి చెల్లవని, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమేనని, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని, అహంకారాన్ని, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని, రాజ్య హింసని బొందపెట్టగలిగే శక్తి, ఓడించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి చాటి చెప్పినటువంటి రోజు. కేసీఆర్ గారు 2014లో అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి రాజకీయ పరిస్థితులు అనుకుని ఉన్నాయి. తెలంగాణలో ఎప్పుడు కూడా డబ్బు మీద ఆధారపడి, దావతుల మీద ఆధారపడి ఎన్నికలు జరగలేదు. ప్రజల ప్రేమను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల